అందరికీ ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి మా పాప. హైదరాబాద్లో చదువుకోవడానికని వెళ్ళింది. బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తుంది. అనుకోని పరిస్థితుల్లో మాకు ఒక సంఘటన జరిగింది. మా పాప మాకు దూరం అయింది. యాక్సిడెంట్ అయిందనమాట. పాపది 2వ సంవత్సరికం చేస్తున్నాము. ఆమెకు ఇష్టమైన ఫుడ్, ఫ్రూట్స్ అన్నీ అక్కడ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ పెట్టేవాళ్ళు మా సిస్టరు, మా వదిన. మేము ఏమేమి తీసుకొచ్చినామో ఆమెకి ఇష్టమైన ఐస్ క్రీము, చాక్లెటు, కేకు, కూల్ డ్రింక్స్, ఫ్రూట్స్ అన్నీ ఫోటో దగ్గర పెడుతున్నాం. మా పాప లేని లోటు తీరంది. బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తుంది మా పాప. చాలా తెలివికల అమ్మాయి. మా ఊరైన స్వగ్రామంలో ఈ కార్యక్రమం చేస్తున్నాము. చుట్టాలందరూ వచ్చిర్రు, బంధువులు, చుట్టాలు. బయట కూడా ఒక పెద్ద ఫోటో పెట్టినాం. వచ్చిన వాళ్ళు పూలు వేసి ఇక్కడ ఆమెకు నివాళులు అర్పిస్తారు. ఇక్కడ బయట వంటలు చేయడం జరుగుతుంది. వంటల కార్యక్రమం అయిపోయింది. ఫుడ్ ప్రిపరేషన్ చేస్తున్నాం తీసుకెళ్లి లోపల పెట్టడానికి. వంటలు వండినాక ఇలా పసుపు కుంకుమ వండిన గిన్నెలకు పెట్టి తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది. కొబ్బరికాయ కొట్టినాక వండిన వంటలన్నీ కొంచెం కొంచెం వేరే గిన్నెలలోకి ఇంట్లోకి తీసుకెళ్తాము. తీసుకెళ్ళిన తర్వాత పాప ఫోటో దగ్గర వడ్డించడం జరుగుతుంది. వచ్చిన చుట్టాలు, బంధువులు అందరూ వండిన వంటలు కానీ వాళ్ళు ఏమైనా తెచ్చిన ఈ ఫుడ్ ఐటమ్ కానీ ఆమెకి ఇష్టమైన ఏమన్నా తెలిసిన వాళ్ళు, చుట్టాలు, బంధువులు మాతో పాటు మేము పెట్టిన తర్వాత అన్ని ఫోటో దగ్గర పెడతారు. మేము మా పాపతో కలిసి అందరము ఎంతో సంతోషంగా ఉండి భోజనం చేసేవాళ్ళము. ఇప్పుడు తను లేదు, తనకు మేము పెట్టాల్సి వస్తుంది. మాకు బాధ కలిగించే విషయం ఏంటంటే మా పాప అంటే మాకు పంచ ప్రాణాలు. మా ప్రాణమే వెళ్ళిపోయింది అనిపిస్తుంది. ఒక్కొక్కసారి తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంటది. ఆమెకు చాలా చాలా ఇష్టమైనవన్నీ ప్రతి ఒక్క ఐటెం తీసుకొచ్చి పెట్టినాం. వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం ఉండేది. ఒక 2 సంవత్సరాల ఆగం డాడీ నేను జాబ్ చేస్తా అని చెప్పి మా ఇంటి నుంచి బయలుదేరింది చదువుకోవడానికి. ఆమె చెప్పిన మాటలు, ఆమె మాతో గడిపిన క్షణాలు
ఆమె మాతో ఉన్న రోజులు అన్నీ గుర్తు చేసుకుంటే గుండె బరువెక్కి చాలా బాధ అనిపిస్తుంటది. లేదు రాదు అని అనుకొని ఉండలేకపోతున్నాం. మా దగ్గర లేదు, ఆమె అమెరికాలో ఉంది, క్షేమంగా ఉంది అనిపిస్తుంటది ఒక్కొక్కసారి. ఆమెకి ఇష్టమైనది బిర్యానీ అంటే చాలా ఇష్టం. బిర్యానీ తీసుకొచ్చి పెట్టినాం. పండ్లు, ఆమె ఇష్టపడే పండ్లు, కూల్ డ్రింక్స్, కేక్స్, ప్రతి ఒక్క ఐటెం ఆమె ఇష్టంగా తినేవి అన్నీ తీసుకొచ్చి పెడుతుంటే తనున్నప్పుడు తన చేతికి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు తను లేదు కాబట్టి ఇక్కడ పెడుతూ కూడా బాధపడుతున్నాం మేము. మన కళ్ళ ముందల మనం కన్న పిల్లలకు ఏదన్నా జ్వరం వచ్చిందంటేనే తట్టుకోలేని తల్లిదండ్రులు ఉన్నారు భూమి మీద. కానీ లేదు రాదు అనే విషయం గుర్తొస్తే చాలా బాధ అనిపిస్తుంటది. మాకు ఒక బాబు ఒక పాప, ఇద్దరు మా నుంచి హైదరాబాద్లో చదువుకుందామని బయలుదేరారు. ఒకప్పుడు మీ నలుగురం మా కుటుంబం అంటే ఫ్యామిలీ అంటే ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా. ఇప్పుడు ముగ్గురమే అయినాం. ఆమెకు ఇష్టమైన పిండి వంటలు, ఆహార పదార్థాలు, పండ్లు, చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు, కేకు అన్నీ తీసుకొచ్చి, కూల్ డ్రింక్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టిన తర్వాత అన్నీ సమర్పించిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ధూపం వేయడం జరుగుతుంది. ఆమె ఫోటో చూస్తే మాకెంతో దుఃఖం కలుగుతుంది. మేము ఆమె ఫోటో చూడడం కూడా తట్టుకోలేని బాధతో ఉంటాం. ఫోటోలు మాకు మెలిగినయి. ఆమె గుర్తులు, జ్ఞాపకాలు, ఫోటోలు, ఆమె చెప్పిన మాటలు, ఆమె మాతో గడిపిన క్షణాలు అనునిత్యం గుర్తొస్తుంటవి. ఇక్కడ కనిపిస్తున్న బాబు మా బాబు, పాపతో పాటు బాబు, ఇద్దరు హైదరాబాద్లోనే చదువుకునే వాళ్ళు. ఇప్పుడు ఆమె లేదు. మాకు చాలా బాధ కలిగే విషయం ఏంటిదంటే ఈమె మాకు దూరం కావడమే. ఈ అక్క మా ఆడపడుచు. ఆమెకు కోడలంటే చాలా ఇష్టం. అందరితో ఎంతో కలివిడిగా కలుపుకొని తిరిగేది, మంచిగా కలిసిపోయి మా పాప. ఇక్కడ భోజనం పెట్టేవాళ్ళు మా అమ్మ, మా నాన్న. మనవరాలంటే పంచ ప్రాణాలు ఉంటుండే. ప్రతిరోజు ఈమెను గుర్తు చేయని రోజు ఉండదు. మేమందరము మా సంతోషం అంతా ఆమెతోటే వెళ్ళిపోయింది అని బాధపడుతూ ఉంటాం ప్రతినిత్యం, అనుక్షణము. ఇప్పుడు వస్తున్నతను మా అన్నయ్య. వీళ్ళు కూడా భోజనం పెట్టడానికి వచ్చి పెడుతున్నారు భోజనం. వీళ్ళకు కూడా చాలా ఇష్టము మా పాప అంటే. అందరము ఈమె జాబ్ చేస్తుంది, మాకు మంచిగా చూసుకుంటుంది అని ఎంతో సంతోషంగా నమ్మకంగా ఉండేవాళ్ళము. ఈమె లేదు అంటే జీర్ణించుకోలేకపోతున్నాం మేమందరము. అందరితోటి సంతోషంగా ఉండేది. కనపడని కనరాని లోకాలకు వెళ్ళిపోయింది. అందరం చాలా బాధపడుతూ ఉంటాం ప్రతిరోజు. అన్నం పెట్టి పూలేసి నివాళులు అర్పించి ధూపం వేసి నీళ్ళారబోస్తారు వచ్చిన ప్రతి ఒక్కరూ. ఈ అక్క మా తోటి కోడలు. మా పాప అంటే ఈమె కూడా చాలా ఇష్టం. పెద్ద మమ్మీ బాగున్నావా అని ఎంతో ఆప్యాయంగా పలకరించేది. బాగున్న మమ్మీ, నువ్వు బాగున్నావా అని పెద్ద మమ్మీ కూడా చాలా ప్రేమగా ఉండేది. అక్క వాళ్ళు కూడా తెచ్చిన పళ్ళు, చాక్లెట్లు అక్కడ పెట్టేసి వండిన వంటలు ప్రతి ఒక్కరు కొద్ది కొద్దిగా పెట్టి ధూపం వేసి నీళ్ళారబోసి దండం పెట్టుకుంటారు. ఇది మా సంప్రదాయం.
ఈ అక్క మా చిన్న ఆడపడుచు. చిన్న అత్తయ్య అంటే చాలా ఇష్టంగా ఉండేది, చాలా ఇష్టపడేది, ఎంతో ప్రేమగా ఉండేది ఈమెతోటి. వాళ్ళ డాడీ గురించి ఈ అత్తయ్య దగ్గర కొట్లాడేది. మా తమ్ముడు తర్వాతనే నువ్వు అని అత్త కోడలు ఎంతో గొడవ పెట్టుకునే వాళ్ళు ఉన్నప్పుడు అన్ని గుర్తు చేసుకొని చాలా బాధపడతా ఉంటది ప్రతిరోజు. మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఈమె అక్క అవుతుంది. ఈ అక్క కూడా మా బుజ్జి అంటే ఎంతో ఇష్టపడేది. మా పాప లేదు అంటే అక్క అసలు ఎట్లా ఉంటుంది ఆ తల్లి అని చాలా బాధపడుతుంటది. ఇక్కడ కనిపిస్తున్న ఆమె మా వదిన. ఈమెకు మేనకోడలు అవుతుంది. ఈమెతోటి ఆటలాడుకునేది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం చేస్తున్నావు అత్తమ్మ అని ఇంకా పలకరించినట్టే ఆమెకు చెవులల్లో మారుమోగుతుందని చెప్తూ ఉంటుంది మాకు అప్పుడప్పుడు. ఇక్కడ కనిపించేది మా చెల్లెలు, మా మరిది గారు. మా పాప అంటే వీళ్ళకు పంచప్రాణాలు. వీళ్ళ ఇంట్లోకి వెళ్తే చాలా ఆనందంగా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు అనుకోని సంఘటనతో మా అందరికీ దూరమై మా అందరికీ దుఃఖాన్ని మిగిల్చి వెళ్ళిపోయింది. అందరం కోరుకునేది ఒకటే, ఆమె ఆత్మకు శాంతి జరగాలని అందరం అనుకుంటున్నాం. అందరం చాలా బాధపడుతుంటాం, ఇలా జరిగింది, ఇలా జరిగి ఉండకపోతే బాగుండేది, చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి మా ఆడపడుచు వాళ్ళ పాప. మా ఆడపడుచుకు ఆరోగ్యం బాగాలేక తను రాలేకపోయింది, పాపను దోలింది మా పాప. వీళ్ళతోటి మంచిగా చాలా సంతోషంగా ఉండేది. అంతా ఒకే ఏజ్ పిల్లలు కాబట్టి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు ఈమెతో ఉన్నప్పుడు. మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు కానీ శుభకార్యాలు కానీ జరిగినప్పుడు తన గురించి చెప్పుకొని చాలా బాధపడుతుంటాం. ఇక్కడ కనిపిస్తున్న అబ్బాయి మా అన్నయ్య వాళ్ళ బాబు, మా సిస్టరు, మా మేనకోడలు, మా వదిన, మా చిన్న ఆడపడుచు వాళ్ళ పాప, వచ్చిన చుట్టాలు, బంధుమిత్రులు అందరూ భోజనాలు చేస్తున్నారు.